రాజకీయాల్లో ఆపరేషన్ టైగర్ పెను సంచలనంగా మారుతోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ పార్టీలో మళ్లీ సంక్షోభం కనిపిస్తోంది. 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు మాదిరే ఇప్పుడు లోక్సభ ఎంపీల స్థాయిలో రెండోసారి భారీ చీలిక జరగబోతుందన్న ప్రచారం సంచలనంగా మారుతోంది. శివసేన యూబీటీ పార్టీకి ఉన్న మొత్తం 9 మంది లోక్సభ ఎంపీలలో 6 నుంచి 7 ఎంపీలు ఉద్ధవ్ క్యాంప్ ని వీడి రెబల్ గ్రూప్ గా మారారు. తిరుగుబాటు చేసిన ఈ ఎంపీలు కొద్ది రోజులుగా అందుబాటులోకి రాకుండా తమ ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో డౌట్స్ మరింతగా పెరిగాయి. ఈ సంక్షోభాన్ని నిలువరించేందుకు ఉద్ధవ్ ఠాక్రే రంగంలోకి దిగారు. ఇవాళ ఢిల్లీలో అత్యవసరంగా పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధికారికంగా విప్ జారీ చేసింది. అయితే ఈ సమావేశానికి 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. రాని వారిపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. తిరుగుబాటు ఎంపీలు స్పీకర్ ని కలవటానికి ముందే ఉద్ధవ్ సేన పార్టీ నేతలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి కేవియట్ లేఖ పంపారు. పార్టీ చీలికకి సంబంధించిన కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, కాబట్టి తిరుగుబాటు చేసే ఎంపీలకు ప్రత్యేక గ్రూప్ గా గుర్తింపు ఇవ్వకూడదని స్పీకర్ ని కోరారు. ఒకవేళ రెబల్స్ విడిపోవాలనుకుంటే 3/2 మెజారిటీతో పాటు అసలు పార్టీని కూడా విలీనం చేయాల్సి ఉంటుందని చట్టపరమైన నిబంధనల్ని గుర్తు చేస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకి నమ్మకస్తుడు ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎంపీల్ని కొనటానికి ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయల అడ్వాన్స్ ని ఆఫర్ చేస్తున్నారని, మహారాష్ట్ర రాజకీయాల్లో అప్నా సప్నా మనీ నడుస్తోందని ఫైర్ అయ్యారు. ఈ పరిణామాలపై ఉద్ధవ్ ఠాక్రే కూడా రియాక్ట్ అయ్యారు. పార్టీని వీడి వెళ్లాలనుకునే వాళ్లు వెళ్లిపోవచ్చని, తాను ఒంటరిగానే పోరాడటానికి సిద్ధమని చెప్పారు. అయితే నాయకత్వం అందుబాటులో లేకపోవటం, స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి ఆర్థికంగా సంస్థాగతంగా సపోర్ట్ లేకపోవటం, ఎంపీలు అసంతృప్తితో పార్టీ వీడుతున్నారని షిండే వర్గం విమర్శిస్తోంది. జూన్ 19న శివసేన పార్టీ 60వ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ రోజుకు ముందే సంక్షోభం తలెత్తడం ఈ పొలిటికల్ డ్రామా క్లైమాక్స్ కి చేరినట్టు తెలుస్తోంది.